హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు ట్యూటర్ ఛానల్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నూతనంగా 8th క్లాస్ సిలబస్ అయితే చేంజ్ చేయడం జరిగింది సిబిఎస్ఈ బేస్గా. సో ఇప్పుడైతే మీకు అందులో సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ గురించి అయితే కంప్లీట్గా డీటెయిల్స్తో పాటు ఒక లెక్షన్ రివ్యూ చేస్తూ అట్ ద సేమ్ టైం పిల్లల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేయాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. సో అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా యొక్క వచ్చే వీడియో అప్డేట్స్ రావాలంటే బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. సో ముందుగా మనం చూస్తే రీసెంట్గా అయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సోషల్ స్టడీస్ అయితే 8th క్లాస్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు స్క్రీన్ పైన 2022 ఫస్ట్ పబ్లిషన్ అయితే కనిపిస్తుంది. ఇది ట్రూ కాపీ ఆఫ్ ది సిబిఎస్ఈ అని చెప్తాము. సో ఇక్కడ ఉండేటటువంటి పార్ట్స్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు సోషల్ టెక్స్ట్ బుక్ అయితే ఒకేలాగా ఉండేది. ఇప్పుడు ఏమేం చేశారంటే 3 పార్ట్స్ అయితే డివైడ్ చేశారు. చాలామంది సెమిస్టర్ అనుకుంటారు, కానీ సెమిస్టర్ కాదండి అది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాంచ్గా తీశారు. ఫస్ట్ వన్ చూస్తే జాగ్రఫీ అండి. జాగ్రఫీని మనం ఏమంటామంటే రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అంటాం. దీంట్లో మొత్తం మీకు 6 చాప్టర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ రిసోర్సెస్, సెకండ్ వన్ ల్యాండ్, సాయిల్, వాటర్, నేచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. థర్డ్ పార్ట్ వచ్చి అయితే మినరల్ అండ్ పవర్ రిసోర్సెస్. ఫోర్త్ పార్ట్ అగ్రికల్చర్ అండ్ ఫిఫ్త్ పార్ట్ అయితే ఇండస్ట్రీస్ అండ్ 6th పార్ట్ అయితే హ్యూమన్ రిసోర్స్ అంటాం. ఇక ఇదంతా కూడా మనకి వాల్యూమ్ 1గా వస్తుంది. ఇక వాల్యూమ్ 2లోకి వచ్చేసరికి మనకి సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ అంటూ ఉంటుంది. సో ఇందులో టోటల్గా మీకు 10 చాప్టర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ 10 చాప్టర్స్ నేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, అండర్స్టాండింగ్ సెక్యులరిజం, వై డూ వీ నీడ్ ఏ పార్లమెంట్, అండర్స్టాండింగ్ లాస్, జుడిషియరీ, అండర్స్టాండింగ్ అవర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, అండర్స్టాండింగ్ మార్జినలిజం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కన్ఫర్టింగ్ మార్జినలైజేషన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి పబ్లిక్ ఫెసిలిటీస్. అండ్ 10th వన్ వచ్చి లా అండ్ సోషల్ జస్టిస్. సో ఇలా మీకు ఇక్కడ 10 చాప్టర్స్ ఉంటాయి. ఇక పార్ట్ 3లోకి వస్తే అవర్ పాస్ట్, హిస్టరీ అండి. ఈ హిస్టరీలో మీకు టోటల్గా మీకు 12 చాప్టర్స్ అయితే కనిపిస్తాయి. హౌ, వెన్ అండ్ వేర్, ఫ్రమ్ ట్రేడ్ టు టెరిటరీ, రూలింగ్ ది కంట్రీ సైడ్, ట్రైబల్స్ అండ్ డికుస్ అండ్ ది విజన్ ఆఫ్ ది గోల్డెన్ ఏజ్. ఇలా మీకు టోటల్గా 12 చాప్టర్స్ ఉన్నాయండి. అలా అయితే మొత్తంగా మనకి సోషల్ స్టడీస్ కవర్ చేసేటటువంటి టోటల్ చాప్టర్స్ ఒకసారి చూద్దాం. 12 + 10 22 + 6 28 చాప్టర్స్ అయితే మీకు టోటల్గా సోషల్ స్టడీస్లో ఉన్నాయి. సో ఇది 3 వాల్యూమ్స్గా మనకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇవ్వనుంది. సో ఇప్పుడైతే మనం చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్క లెసన్కి రివ్యూ చేద్దామండి. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇది సెమిస్టర్ 1, సెమిస్టర్ 2గాను జాగ్రఫీ అయితే డివైడ్ చేశారు ఇక్కడ. సో వాల్యూమ్ 1, వాల్యూమ్ 2గా మీకు సపరేట్గా వస్తుంది. అందులో ఫస్ట్ లెసన్ చూద్దాం ఒకసారి. రిసోర్సెస్ అండి. సో అయితే ఈ ఏడాది నుండి కూడా కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎవరైతే తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చి ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో సో బైలింగ్వల్ అయితే టెక్స్ట్ బుక్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఈ బైలింగ్వల్ అనేది ఉండకపోవచ్చు. సో కాబట్టి ఫస్ట్ లెసన్ కోసం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి వనరులు, రిసోర్సెస్ అండి. సో లెట్స్ అంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడాను ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయినట్లయితే బెటర్గా ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే మీకు ఇంగ్లీష్ మీడియంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో స్టార్టింగ్ అయితే మీకు టెక్స్ట్ బుక్లో ఇలా కనిపిస్తుంది. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఒక్కొక్క లైన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందు వెళ్దాం. మోనా అండ్ రాజు వర్ హెల్పింగ్ అమ్మ టు క్లీన్ దేర్ హౌస్. Look at all these things: clothes, utensils, food grains, combs, this bottle of honey, books. Each of these has a use. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందండి. సో ఇక్కడ ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్ ఎందుకు లిస్ట్ అవుట్ ఇచ్చాడు ఒకసారి అయితే చూద్దాం. సో రిసోర్సెస్ అంటారు. సెడ్ మోనా, దట్ ఈస్ వై దే ఆర్ ఇంపార్టెంట్. సెడ్ అమ్మ, దీస్ ఆర్ రిసోర్సెస్. సో క్వశ్చన్ అండి, వాట్ ఈజ్ ఏ రిసోర్స్ అనే క్వశ్చన్కి ఇక్కడైతే ఆన్సర్ ఉంది. ఎనీథింగ్ దట్ క్యాన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై ఏ నీడ్ ఈజ్ రిసోర్సెస్. సో వనరు అంటే ఏమిటి ప్రశ్న అండి. ఇక్కడ వనరు అంటే ఏమిటి? సో వనరు అనే ప్రశ్నకి అమ్మ అయితే సమాధానం చెప్తుంది. ఎనీథింగ్ దట్ క్యాన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై అవర్ నీడ్. సో మన అవసరాలను తీర్చగలిగేది ఏదైనా సరే దాన్ని వనరు అని పిలుస్తాం. సో ఇక్కడ ఇంట్లో ఉండే కొన్ని వనరులు ఏవి అంటే క్లోత్స్, యుటెన్సిల్స్, ఫుడ్ గ్రెయిన్స్, కామ్, బాటిల్ ఆఫ్ హనీ, బుక్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మన అవసరాలు తీరుస్తాయి కాబట్టి వీటినే మనం ఏమని పిలుస్తాం? రిసోర్స్ అంటాం అనమాట. ఓకేనా? రిసోర్స్ అనే ప్రశ్న వాట్ ఈజ్ ఎ రిసోర్స్ అంటే మీరు చెప్పాల్సింది ఎనీథింగ్ దట్ క్యాన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై
ఏ నీడ్ ఈజ్ ఏ రిసోర్స్. మన అవసరాలను తీర్చగలిగేటటువంటి ఏదైనా ఒక దాన్ని మనం వనరు అని పిలుస్తాము అనేది ఫస్ట్ అనమాట. సో తర్వాత చూస్తే రిప్లైడ్ అమ్మ, లుక్ అరౌండ్ యూ అండ్ అబ్జర్వ్ యూ విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై మెనీ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్. ఒకసారి నీ చుట్టూ చూడండి, రకరకాల రిసోర్స్ అయితే మీకు కనిపిస్తుంటాయి అని చెప్పడం జరిగింది. ద వాటర్ యూ డ్రింక్ వెన్ యూ ఆర్ థర్స్టీ. బాగా దాహంగా ఉండేటప్పుడు మనకేంటి అవసరం? నీరు అవసరం. సో ఇట్స్ ఏ రిసోర్స్. The electricity you use in your house and the rickshaw you use to get home from school, the textbook you use to study, all are రిసోర్సెస్. అంటే మనం చదవడానికి ఉపయోగించే బుక్ కానివ్వండి, స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు సహాయం చేసేటటువంటి రిక్షా కానివ్వండి, ఇంట్లో బల్బు వెలగడానికి అవసరమైనటువంటి ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి? రిసోర్సెస్ అవుతాయి అన్నమాట. యువర్ ఫాదర్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎ టేస్టీ స్నాక్ ఫర్ యూ, ద ఫ్రెష్ వెజిటబుల్స్ హీ హ్యాస్ యూజ్డ్ ఆల్సో ఏ రిసోర్స్. అంటే వంట చేయడానికి ఫ్రెష్ వెజిటబుల్స్ అయితే మీ నాన్నగారు అయితే తయారు చేశారు. సో ఇక్కడ వెజిటబుల్స్ కూడా మనకి ఏమవుతాయి? రిసోర్సెస్ అవుతాయి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, వాటర్, ఎలక్ట్రిసిటీ, రిక్షా, వెజిటబుల్స్ అండ్ టెక్స్ట్ బుక్ హ్యావ్ సంథింగ్ ఇన్ కామన్. సో అన్నింటిలో కూడా ఏదో ఉంటుంది. ఏంటి చెప్పండి? ఇవన్నీ కూడా మన అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. సో ఇలా ఉపయోగకరంగా ఉండే వాటినే మనం ఏమని పిలుస్తామంటే యూటిలిటీ అని పిలుస్తాం. సో ఆల్ బీయింగ్ యూజ్డ్ బై యూ సో దే హ్యావ్ యూటిలిటీ. సో మన అవసరాల కోసం ఉపయోగించకుండానే మనం ఏమంటాం అంటే మనకి వినియోగానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాటిని యూటిలిటీ అని పిలుస్తాం అనమాట. యూటిలిటీ ఆర్ యూజబిలిటీ ఈజ్ వాట్ మేక్స్ ఎన్ ఆబ్జెక్ట్ ఆ సబ్స్టెన్స్ ఏ రిసోర్స్. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి యూటిలిటీ ఉంటేనే, వినియోగం ఉంటేనే అదేమవుతుంది? మనకి వనరుగా చెప్పబడుతుంది. ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్ హ్యాస్ ఎ యూటిలిటీ దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ రిసోర్స్. మనకు అవసరాలకు ఉపయోగపడేటటువంటి ఏ వస్తువు అయినా సరే దాన్ని వనరు అని పిలుస్తాం. ఉపయోగకరంగా ఉంది అంటే అది వనరు అవుతుంది. హౌ డస్ యూ సంథింగ్ బికమ్ ఏ రిసోర్స్? ఇక్కడ చూడండి, హౌ డస్ సంథింగ్ బికమ్ ఏ రిసోర్స్. ఏదైనా ఒక వస్తువు వనరుగా అవ్వడానికి ఏమైనా అవసరాలు అంటే కారణాలు ఏమైనా ఉన్నాయా అంటూ రాజు క్వశ్చన్ అడిగాడు అనమాట. అమ్మ టోల్డ్ ద చిల్డ్రన్ దట్ థింగ్స్ బికమ్ రిసోర్స్ ఓన్లీ వెన్ దే హ్యావ్ వాల్యూ. ఏదైనా ఒక వస్తువు మనకి రిసోర్స్ అవ్వాలంటే చూడండి, ద థింగ్ ఇక్కడ దట్ తీసి మనం చెప్పుకో, ద థింగ్స్ బికమ్ రిసోర్సెస్ ఓన్లీ వెన్ దే హ్యావ్ వాల్యూ. అంటే ఏదైనా ఒక వస్తువుకి విలువ ఉంటే అప్పుడే దాన్ని మనం వనరు అని చెప్తాం అనమాట. ఇట్స్ యూజ్ ఆర్ యూటిలిటీ గివ్స్ ఇట్స్ వాల్యూ. ఆల్ రిసోర్స్ హ్యావ్ సమ్ వాల్యూస్. అంటే ఏదైనా ఒక వస్తువుకి విలువ ఉందంటే అది వనరు అని చెప్తాము. అంటే సో ఇట్స్ యూజ్ ఆర్ యూటిలిటీ గివ్స్ ఇట్స్ వాల్యూ. అంటే ఒక వస్తువుని ఎంతగా ఉపయోగిస్తున్నాము అనేది దానికి కొంత విలువనైతే ఇస్తుంది అనమాట. సో ఆల్ రిసోర్సెస్ హ్యావ్ సమ్ వాల్యూస్. ప్రతి వనరుకు కూడా కొంత విలువ అయితే ఉంటుంది. సో అంశం ఏంటంటే వాల్యూ మీన్స్ ఏంటి అంటే విలువ అంటే అర్థం ఏమిటి అంటే విలువ అంటే దానికి ఉండేటటువంటి ప్రత్యేకత, ఓకేనా, దానికి ఉండేటటువంటి ఆర్థికపరమైనటువంటి వాల్యూ అనమాట మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ సమ్ రిసోర్సెస్ హ్యావ్ ఎకనామిక్ వాల్యూస్. కొన్నింటికి ఆర్థికపరమైనటువంటి విలువలు ఉంటాయి, సమ్ డు నాట్, కొన్నింటికి ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్స్ మే హ్యావ్ ఎన్ ఎకనామిక్ వాల్యూ. సో లోహాలకి ఆర్థిక పరంగా చాలా ఎక్కువ విలువ అయితే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం తీసుకున్నాం అనుకోండి, బంగారంకి చాలా ఎక్కువ ఖరీదైతే ఉంటుంది, అంతే కదండి. వెండి తీసుకున్నాం, ప్లాటినం తీసుకున్నాం, వాటికి చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది. అదే సమయంలో ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్. సో మీరు ఎక్కడో దూరంగా ఒక పిక్నిక్కి వెళ్ళారనుకోండి, అక్కడ అందమైనటువంటి ఒక ప్రకృతి దృశ్యం కనిపించింది అనుకోండి, దానికి విలువ ఉంటుందా అంటే అక్కడ ఎకనామికల్గా వాల్యూ ఉండకపోవచ్చు. అంటే బట్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. కానీ రెండు కూడాను మనకి ఇంపార్టెంటే. అండ్ రెండు కూడా మనకి ఏం చేస్తాయి? మన అవసరాలని సంతృప్తి చేస్తాయి. కానీ ఒకదానికి అత్యధిక వాల్యూ ఉంది, ఇంకో దానికి వాల్యూ లేదు. అంటే ప్రతిసారి కూడాను రిసోర్సెస్కి కొన్నిసార్లు వాల్యూ కట్టవచ్చు, కొన్నింటికి వాల్యూ ఉండవచ్చు. కానీ రెండు కూడాను హ్యూమన్ లైఫ్లో ఈక్వల్ పోర్షన్ అనేది ఇంపార్టెన్స్ అయితే ప్లే చేయొచ్చు. సమ్ రిసోర్సెస్ క్యాన్ బికమ్ ఎకనామికల్లీ వాల్యుబుల్ విత్ టైం. కొన్ని కాలంతో పాటు విలువ మారుతూ ఉంటుందన్నమాట, ఓకేనా. సో కొన్ని ఏంటంటే కాలంతో మార్పు చెందకపోవచ్చు. యువర్ గ్రాండ్ మదర్స్ హోమ్ రెమెడీస్ హ్యావ్ నో కమర్షియల్లీ వాల్యూ టుడే, బట్ ఇఫ్ దే ఆర్ patented and sold by a medical firm tomorrow,
దే కుడ్ బికమ్ ఎకనామికల్లీ వాల్యుబుల్. ఓకేనా. సో మీ ఇంట్లో నాన్నమ్మ లేదా అమ్మమ్మ ఉందనుకోండి. సో మీకు ఏదైనా సరే ఏదైనా చిన్న ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ పరంగా ఇష్యూ వచ్చేది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? హోమ్ రెమెడీస్ అంటే ఇంట్లోనే కొన్ని తాత్కాలికంగా మీకు ఉపశమనం కోసం కొన్ని మందులు అయితే వాళ్ళు కషాయాలు కావచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంట్లో దొరికినటువంటి లీవ్స్ కావచ్చు, ఫ్రూట్స్ కానీ ఇచ్చి మీకు వెంటనే తగ్గించవచ్చు. సో దానికి ఇటువంటి వాల్యూ ఉండకపోవచ్చు, బట్ దాన్నే పేటెంటెడ్ అండి. పేటెంట్ అంటే అర్థం ఏమిటి? సో చూసారా, పేటెంట్ ఇట్ మీన్స్ ది ఎక్స్క్లూజివ్ రైట్ ఓవర్ ఎనీ ఐడియా ఆర్ ఇన్వెన్షన్. అంటే వాళ్ళు ఏదైతే మందు తయారు చేస్తున్నారో, చూసారు కదా, ఏదైతే వాళ్ళు కషాయం తయారు చేస్తున్నారో దానికి వాళ్ళు పేటెంట్ రైట్స్ అప్లై చేసి ఏదో ఒక మెడికల్ కంపెనీకి కానీ అమ్మేశారనుకోండి, అప్పుడు వాళ్ళు తయారు చేసినటువంటి ఆ మందుకి విపరీతమైనటువంటి వాల్యూ ఉంటుందన్నమాట. సో ఇంట్లో ఉపయోగించేటప్పుడు వాటికి వాల్యూ అయితే మీరు ఇవ్వలేదు, కానీ అదే ఫార్ములాని ఒక కెమికల్ ఇండస్ట్రీకి, దట్ మీన్ మెడికల్ ఇండస్ట్రీని కానీ వాళ్ళు సేల్ చేసినట్లయితే, పేటెంట్ వాళ్ళ హక్కులు కానీ వాళ్ళు తీసుకున్నట్లయితే, అప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆ రెమెడీకి చాలా ఎక్కువ క్రేజ్ అయితే వస్తుందన్నమాట. ఓకే, ఈ విధంగా చెప్తాం. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రిసోర్సెస్ అనేది వాటిని యూజ్ చేసే విధానం బట్టి కూడా దానికి వాల్యూ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, టైమ్ అండ్ టెక్నాలజీ. చాలా ఇంపార్టెంట్ అమ్మా. టైమ్ అండ్ టెక్నాలజీ ఆర్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ చేంజ్ సబ్స్టెన్స్ ఇంటూ రిసోర్స్. ఏదైనా ఒక పదార్థాన్ని వనరుగా మార్చడానికి, మళ్ళీ చూడండి, ఏదైనా ఒక పదార్థాన్ని లేదా ఒక అంశాన్ని వనరుగా మార్చడానికి ముఖ్యమైనటువంటి కారకాలు ఏవంటే, ఒకటి కాలము, రెండు సాంకేతిక పరిజ్ఞానము, టైం అండ్ టెక్నాలజీ. సో టైం మారుతున్న కొద్దీ వాటికి వాల్యూ పెరుగుతుంది. కొన్నిసార్లు టెక్నాలజీ అప్లై చేసామనుకోండి, దాని వాల్యూ అనేది మారుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి సబ్స్టాన్సెస్ని రిసోర్స్గా కన్వర్ట్ చేయడానికి అవసరమైనటువంటి ఫ్యాక్టర్స్ ఏవి? టైం అండ్ రిసోర్స్ బోత్. ఇక్కడ చూద్దాం ఒకసారి, టైం అండ్ టెక్నాలజీ అంటే ఏంటి చూద్దాం. టెక్నాలజీ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ లేటెస్ట్ నాలెడ్జ్ అండ్ స్కిల్ ఇట్ డూయింగ్ ఆర్ మార్కెటింగ్ థింగ్స్. సో టెక్నాలజీ అంటే సో ఏదైనా ఒక అంశాన్ని సాంకేతిక ఉపయోగించి కొత్త జ్ఞానంతో దాన్ని సింపుల్గా యూజ్ చేసేటటువంటి ఒక ఆలోచన విధానం లేదా వినియోగకరమైనటువంటి పద్ధతి, దాన్ని మనం టెక్నాలజీ అని పిలుస్తాం. సో ఇంతకుముందు ల్యాండ్లైన్ అయితే ఉండేది, ఇప్పుడు స్మార్ట్ మొబైల్ అయితే వచ్చింది. సో అప్పుడు చేసే పని అదే, ఇప్పుడు చేస్తున్న పని అదే, దూరంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడటం. అయితే ఇప్పుడు ఏమొచ్చింది, ల్యాండ్లైన్ అనేది ఒక స్థలంలో ఉంటుంది, ఇప్పుడు మొబైల్ అనేది మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేయొచ్చు. సో దట్ మీన్స్ సో ఉన్నటువంటి వినియోగంలోనే కాస్త ఏం చేసామంటే లేటెస్ట్ నాలెడ్జ్ని అప్లై చేసాం. ఇలా లేటెస్ట్ నాలెడ్జ్ని అప్లై చేయడానికి మనం ఏమని చెప్తాం, టెక్నాలజీ అంటాం. బోత్ ఆర్ రిలేటెడ్ టు ది నీడ్స్ ఆఫ్ ది పీపుల్. రెండు కూడా ప్రజల అవసరానికి సంబంధించినవే. పీపుల్ దెమ్సెల్వ్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రజలకి అత్యంత వినియోగకరమైనటువంటి వనరు ఏదో అంటే, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి వనరు ఏదంటే ప్రజలకి ప్రజలే. సో పీపుల్ దెమ్సెల్వ్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్సెస్. ప్రజలకు ప్రజలే అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి రిసోర్స్ అవుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, రీసెంట్గా మనకి కోవిడ్ అనేది రావడం జరిగింది. సో కోవిడ్ నుండి రికవర్ అవ్వాలంటే సో అగైన్ మన సైంటిస్ట్లే మనకు అవసరం వచ్చింది. దట్ మీన్స్ సో హ్యూమన్ బీయింగ్కి ఇంకో హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఇక్కడ రిసోర్స్ అవ్వడం జరిగింది. సైంటిస్ట్ అనేవాడు రిసోర్స్ అయ్యాడు, హాస్పిటల్లో డాక్టర్ అనేవాడు ఒక రిసోర్స్ అయ్యాడు, అండ్ ముఖ్యంగా శానిటైజర్ చేసేటటువంటి పబ్లిక్ వర్కర్స్ అనేది మెయిన్ మనకి రిసోర్స్ అయ్యారనమాట. సో ఇట్ ఈస్ దేర్ ఐడియాస్, నాలెడ్జ్, ఇన్వెన్షన్ అండ్ డిస్కవరీస్. సో ఆలోచనలు కావచ్చు, లేదటువంటి నాలెడ్జ్ జ్ఞానం కావచ్చు, ఇన్వెన్షన్ కొత్త ఉత్పత్తులు కావచ్చు, డిస్కవరీ కొత్తగా కనుగొనడం కావచ్చు, దట్ లీడ్ టు ది క్రియేషన్ ఆఫ్ మోర్ రిసోర్సెస్. వీళ్ళు చేసేటటువంటి ప్రతి ఆలోచన కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, ఒక కొత్త రిసోర్స్కి మనకి హెల్ప్ చేస్తారనమాట. ఈచ్ డిస్కవరీ ఆర్ ఇన్వెన్షన్ లీడ్స్ టు మెనీ అదర్. సో ఒక డిస్కవరీ అనేది మరో కొత్త రిసోర్స్ ఉత్పత్తికి సహాయం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇంతకుముందు మనకైతే బుల్ కార్ట్స్ ఉండేవి. బుల్ కార్ట్స్ అంటే మనకి ఎద్దుల బండి ఉండేది. ఎద్దుల బండి తర్వాత మనకి మోటార్ కార్ వచ్చింది. సో మోటార్ వెహికల్ వచ్చిన తర్వాత ఏమొచ్చింది, దానికి సంబంధించిన రిసోర్సెస్ అనేవి డెవలప్ అయ్యాయి. పెట్రోల్, డీజిల్,
తర్వాత ఐరన్. సో ఐరన్ నుండి తన యొక్క రిపేర్ చేయాల్సినటువంటి పార్ట్స్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీస్. సో ఇవన్నీ ఏం చేయి, కొత్త కొత్త రిసోర్సెస్ అయితే మనకి క్రియేట్ చేస్తాయి. ఎకనామికల్గా కావచ్చు, హ్యూమన్ బీయింగ్కి సపోర్టివ్గా కావచ్చు. సో ది డిస్కవరీ ఆఫ్ ఫైర్ లెడ్స్ టు ది practice of cooking and other process, while the invention of the wheel ultimately resulted to the development of newer modes of transport. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మీకు చెప్పడం జరిగింది. ఫస్ట్ వన్ ఫైర్. సో ఎప్పుడైతే మనకి ఫైర్ అనేది కనుక్కోవడం జరిగిందో ఏం చేసింది, ఇది వంట చేయడానికి మనకి దారి తీసింది. అండ్ అంతేకాకుండా ఈ ఫైర్ను ఉపయోగించి మిగతా ఏమేమి కార్యక్రమాలు చేయొచ్చో మనకి కొత్త వేస్ అయితే చూపించింది. అట్ ద సేమ్ టైం ఇన్వెన్షన్ ఆఫ్ వీల్ అల్టిమేట్లీ రిజల్ట్ అండ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ది న్యూవర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. అంటే ఎప్పుడైతే చక్రం అయితే కనుక్కోవడం జరిగిందో, వీలైతే కనుక్కున్నారో, అప్పటి నుండి మనకి ఏమొచ్చిందంటే ఇక కొత్త రకమైనటువంటి ట్రాన్స్పోర్ట్ రవాణా మాధ్యమాలకి దారితీసింది. సో కార్ అండ్ బుల్లాక్, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసరికి మోటార్ వెహికల్స్, ఇలా నెంబర్ ఆఫ్ మోడ్లో డెవలప్మెంట్కి అవకాశం ఇచ్చింది. ది టెక్నాలజీ టు క్రియేట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ హ్యాస్ టర్న్ ఎనర్జీ ఇన్ ఫాస్ట్ ఫ్లోయింగ్ వాటర్ ఇంటూ అండ్ ఇంపార్టెంట్ రిసోర్సెస్. సో హైడ్రో ఎలక్ట్రిసిటీ అని చెప్తాం, జల విద్యుత్ అని చెప్తాం కదా. సో జల విద్యుత్ ఎప్పుడైతే తయారు చేయడం వచ్చిందో అప్పుడు వేగంగా ప్రవహించే నీరు అనే యొక్క ఉపయోగం అనేది మనకి తెలిసి వచ్చిందనమాట. సో ఇప్పుడైతే మనం టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. సో టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ అని వేటిని అని పిలుస్తాము. సో రిసోర్సెస్ ఆర్ జనరల్లీ క్లాసిఫైడ్ ఇంటూ న్యాచురల్, హ్యూమన్ మేడ్ అండ్ హ్యూమన్. సో రిసోర్సెస్ అయితే మనకి ఇక్కడ 3 టైప్స్ అయితే చెప్పడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్, సెకండ్ వన్ హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అండ్ థర్డ్ వన్ హ్యూమన్ రిసోర్సెస్. సో ప్రకృతి వనరులు, మానవ నిర్మిత వనరులు, మానవ వనరులు ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పిల్లలకు సంబంధించి ఒక చిన్న యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది, చూడండి ఒకసారి. సో అమ్మ ఒక లిస్ట్ అయితే ఇచ్చిందనమాట. ఈ లిస్ట్లో సర్కిల్ దోస్ రిసోర్సెస్ ఫ్రమ్ అమ్మాస్ లిస్ట్ దట్ ఆర్ రిగార్డెడ్ టు హ్యావింగ్ నో కమర్షియల్ వాల్యూ. బయట మార్కెట్ పరంగా చూసుకుంటే వాల్యూ లేనటువంటి రౌండ్ అప్ చేయమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే కొన్ని చేస్తాను. సో కాటన్ క్లాత్ బయట వాల్యూ ఉంటుంది, ఐరన్ వాల్యూ ఉంటుంది, ఇంటెలిజెన్స్, సో తెలివితేటలు. సో తెలివితేటలకి మనకి వాల్యూ ఉంటుందా ఉండదా? సో సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే కమర్షియల్గా దీనికి ఆలోచన అనేది మనం చెప్పలేకపోవచ్చు. మెడికల్ ప్లాంట్, సో దీనికి కూడా వాల్యూ ఉంటుంది. మెడికల్ నాలెడ్జ్, సో కమర్షియల్గా అయితే దీనికి వాల్యూ ఉంటుందా ఉండదా? సో మీరైతే చేయండి. సో కోయల్ ఉంటుంది. బ్యూటిఫుల్ సీనరీకి వాల్యూ ఉన్నది, కమర్షియల్ వాల్యూ ఉండదు. అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. సో ఇలా మీరు చూసుకున్నట్లయితే కొన్ని అయితే లిస్ట్ అయితే ఉంది, వాటిని అయితే మీరు రౌండప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. న్యాచురల్ రిసోర్సెస్ గురించి ఒకసారి మాట్లాడదాం. రిసోర్సెస్ దట్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ నేచర్ అండ్ యూజ్డ్ వితౌట్ మచ్ మోడిఫికేషన్ ఆర్ కాల్డ్ న్యాచురల్ రిసోర్సెస్. సో చూడండి, ఇక్కడ ఎవరైనా సరే ఎన్ఎన్ఎంఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ లేదా సీటెట్ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది న్యాచురల్ రిసోర్సెస్కి ఉండేటువంటి క్వాలిటీస్ ఏంటి? సో ఇట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ నేచర్, సో ప్రకృతి నుండి నేరుగా తీసుకోగలగాలి. యూజ్డ్ వితౌట్ మచ్ మోడిఫికేషన్, ఎటువంటి అంటే దాదాపుగా తక్కువ అంటే ఎటువంటి మార్పులు లేకుండా, ఒకవేళ చేస్తే తక్కువ మార్పులు చేస్తూ అది వినియోగించగలగాలి. అలా అయినప్పుడే వాటిని ఏమని పిలుస్తాం? న్యాచురల్ రిసోర్సెస్ అంటాం. సో వాట్ ఈస్ న్యాచురల్ రిసోర్సెస్ అని అడిగితే రిసోర్సెస్ దట్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ నేచర్ అండ్ యూజ్డ్ వితౌట్ much modification are called natural resources. So for example, the air, the water, our rivers and lakes, the soil, minerals and all natural resources. సో చూసారు కదా. సో నీరు కానివ్వండి, మనం పీల్చే గాలి కానివ్వండి, సరస్సులు, నదులు కానివ్వండి, సాయిల్ నేల కానివ్వండి, మినరల్స్ మనకు ఉండేటటువంటి ఖనిజ ధాతువులు కానివ్వండి, ఆర్ న్యాచురల్ రిసోర్సెస్. మెనీ ఆఫ్ దీస్ రిసోర్సెస్ ఆర్ ఫ్రీ గిఫ్ట్, ఇవన్నీ కూడా మనకి ఫ్రీ గిఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఆఫ్ నేచర్ అండ్ క్యాన్ బి యూజ్ డైరెక్ట్లీ, కొన్ని మనం డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఇన్ సమ్ కేసెస్ టూల్స్ ఆర్ టెక్నాలజీ మే బీ నీడెడ్ టు యూజ్ ది నేచురల్ రిసోర్సెస్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే.
అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గాలి పీల్చాలనుకోండి, మీరు డైరెక్ట్గా పీల్చేస్తారు. వాటర్ అనుకోండి, సమ్ టైమ్స్ మనం ప్యూరిఫై చేస్తాము లేదా డైరెక్ట్గా తీసుకోవచ్చు. బట్ అదే మీరు ఒక మినరల్స్ నుండి మనకి మెటల్ తీయాలనుకోండి, ఖచ్చితంగా ఏం వాడాలి చెప్పండి? టూల్స్ వాడాలి, టెక్నాలజీ కూడా వాడాల్సి వస్తుంది అనమాట. అంటే కొన్ని న్యాచురల్ రిసోర్సెస్ మనం యూజ్ చేయాల్సి వచ్చేటప్పుడు టూల్స్ వాడాలి, టెక్నాలజీ అయితే వాడాల్సి ఉంటుంది. సో న్యాచురల్ రిసోర్సెస్ క్యాన్ బి బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ 2 types, రెన్యూవల్ అండ్ నాన్ రెన్యూవల్. అంటే మన ప్రకృతిలో ఉండేటటువంటి ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, సో బ్రాడ్లీ విస్తారంగా చూస్తే 2 రకాలుగా చెప్తాం. ఒకటి రెన్యూబుల్, సో మళ్ళీ మనం పునరుత్పత్తి చేసేవి. నాన్ రెన్యూబుల్, పునరుత్పత్తి చేయలేను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, దోస్ విచ్ గెట్స్ రెన్యూడ్ ఆర్ replenished quickly. Some of these are unlimited and are not affected by human activities. కొన్ని ప్రకృతిలో మనకి ఎప్పటికప్పుడు రీప్లేస్ అవుతూ ఉంటాయి, హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల అవి ఎఫెక్ట్ కావు. అలాంటి వాటిని మనం ఏమని పిలుస్తామంటే రెన్యూవల్ రిసోర్సెస్ అంటాం. సో హ్యూమన్ యాక్టివిటీ వల్ల డ్యామేజ్ కానిదంటే ఒకటి సోలార్ చెప్పవచ్చు, 2 విండ్ ఎనర్జీ చెప్పవచ్చు. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. Yet careless use of certain renewable resources like water, soil, forest can be affected their stocks. సో కేర్లెస్గా, సో ఎటువంటి జాగ్రత్తలు లేకుండా, ఎటువంటి అదుపు లేకుండా మనం నీటిని, నేలని, అడవుల్ని ఉపయోగించడం వల్ల వాటి యొక్క స్థాయి తగ్గిపోతుంది. వాటర్ సీమ్స్ టు బి అన్ అన్లిమిటెడ్ రెన్యూబుల్ రిసోర్సెస్. సో ఇప్పుడు ఏమైంది, ఇంతకుముందు అయితే కొన్నిసార్లు ఇది మనకి అన్లిమిటెడ్గా రెన్యూవబుల్గా ఉండేది మన వాటర్. సో ఇప్పుడు ఏమవుతుంది, బట్ షార్టేజ్ అండ్ డ్రైయింగ్ అప్ ఆఫ్ న్యాచురల్ వాటర్ సోర్సెస్ ఈజ్ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ టుడే. సో మనకు ఉండేటటువంటి ప్రపంచంలో చాలా దగ్గరలో నీరు అనేది లేకపోవడం వల్ల, సో అక్కడ ఏమవుతుందంటే ఒక మేజర్ ప్రాబ్లంగా వాటర్ స్టాక్స్ అనేవి మారిపోయాయి అనమాట. అంటే తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల. కానీ నాన్ రెన్యూబుల్ అంటే ఏమిటి? నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అని ఏంటని పిలుస్తామంటే, దోస్ విచ్ హ్యావ్ ఏ లిమిటెడ్ స్టాక్. అంటే కొద్ది పరిమాణంలో మాత్రమే స్టాక్ ఉండేవి లేదా పరిమితంగా ఉండే స్టాక్ ఉండేటటువంటి వనరుల్ని నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అంటాం. Once the stocks are exhausted, it may take thousands of years to be renewable or replenished. సో ఒకవేళ వాటిని వినియోగం అనేది జరిగితే, ఒకసారి ఖర్చు అయిపోయినటువంటి నాన్ రెన్యూబుల్ రిసోర్స్ మళ్ళీ తయారవ్వాలంటే కొన్ని వేల సంవత్సరాలు అయితే మనకి టైం తీసుకుంటుంది. సిన్స్ దిస్ పీరియడ్ ఈజ్ మచ్ మోర్ దాన్ హ్యూమన్ లైఫ్ స్పాన్స్. ఒక మనిషి జీవితంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ టైం పట్టుకుంటుంది. కాబట్టి మనకి ఏవైతే ఉన్నాయో నాన్ రెన్యూబుల్ ఏవైతే ఉన్నాయో, సచ్ రిసోర్సెస్ ఆర్ కన్సిడర్ నాన్ రెన్యూబుల్. అలాంటి వాటిని మనం నాన్ రెన్యూబుల్ అంటాము. కోల్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట. అంటే కోల్, బొగ్గు అయిపోయింది అనుకోండి, మళ్ళీ బొగ్గు అనేది ఏర్పడాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. పెట్రోలియం, అదేవిధంగా సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్. సో the distribution of natural resources depends upon number of physical factors like terrain, climate and altitude. సో ఇక్కడ మనకి ఈ ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో, న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఎలా స్ప్రెడ్ అయినాయి, డిస్ట్రిబ్యూషన్ ఎలా అయినాయి అనేది మనం పరిశీలించుకుంటే, అక్కడ ఉండేటటువంటి నేల, క్లైమేట్, యాటిట్యూడ్, అంటే నేలపైన, వాతావరణం పైన, ఎత్తుపైన ఆధారపడి ఉంటుంది. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద రిసోర్సెస్ ఈజ్ అన్ఈక్వల్ బికాస్ దీస్ ఫ్యాక్టర్స్ డిఫర్ సో మచ్ ఓవర్ ద ఎర్త్. సో ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది, వై ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్స్ ఆర్ అన్ఈక్వల్లీ ఆన్ ద ఎర్త్ అని అడుగుతాడు. సో దీనికి కారణం ఏంటంటే, సో ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ ఈజ్ అన్ఈక్వల్ బికాస్ it depends on the number of physical factors like terrain, climate and altitude అని మీరు రాస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి భూమి మీద వనరులు అనేవి ఒకేలాగా మనకి అన్ని దగ్గర లేవు. కారణం ఏమిటని అడిగితే మనం చెప్పాల్సింది సో ఏంటంటే, సో భూమి మీద ఉండేటటువంటి సహజ వనరుల విస్తరణ అనేది చాలా భౌతిక కారణాలపైన ఆధారపడి ఉంటుంది. 1 భూమి, 2 నేల స్వభావము, 2 క్లైమేట్ వాతావరణం, 3 ఎత్తులపైన ఆధారపడి ఉంటుంది అంటే మనం రాస్తే సరిపోతుంది. ఇక సెకండ్ వన్ చూద్దాం, హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ గురించి మాట్లాడదాం. సమ్ టైమ్ న్యాచురల్ సబ్స్టెన్సెస్ బికమ్ రిసోర్స్ ఓన్లీ వెన్ దేర్ ఒరిజినల్ ఫామ్
హ్యాస్ బీన్ చేంజ్డ్. అంటే కొన్నిసార్లు మనకి ప్రకృతి వనరులు పూర్తిగా వినియోగించాలంటే కొన్నిసార్లు పూర్తిగా వాటి యొక్క ఒరిజినల్ రూపం నుండి బయటికి మార్చాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్. సో భూమిలో ఇది ఒక క్లేగా మనకు లభిస్తుంది. బట్ దాన్ని మనం ఏం చేయాలి, టెక్నాలజీ టూల్స్ని ఉపయోగించి దాన్ని అయితే ప్యూరిఫై చేయాలి. సో అలా ప్యూరిఫై చేసిన తర్వాత మనకి ఐరన్ వస్తుంది అనమాట. సో మనం ఎక్స్ట్రాక్టింగ్ చేయాలన్నమాట. సో ఎక్స్ట్రాక్షన్ అంటే దాని నుండి మనం ఉత్పత్తి చేయడం. సో పీపుల్ యూజ్ ద న్యాచురల్ రిసోర్సెస్ టు మేక్ బిల్డింగ్స్, బ్రిడ్జ్, రోడ్స్, మెషినరీ అండ్ వెహికల్స్. సో ఇలా తయారు చేసిన తర్వాతనే దాన్ని అయితే మనకి ఉపయోగకరం అవుతుంది. సో ఇలా మనకి పీపుల్ యూజ్ న్యాచురల్ రిసోర్సెస్, ప్రజలు ఈ ప్రకృతిలో లభించినటువంటి వనరులను సో మాడిఫై చేసి లేదా మాడిఫై చేయకుండా సో భవనాలు నిర్మించడంలోనూ, బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేయడంలోనూ, రోడ్లు వేయడంలోనూ, మెషినరీ వేయడంలోనూ, వెహికల్స్ మెషినరీ యంత్ర పరికరాలు తయారు చేయడంలోనూ, వెహికల్స్ వాహనాలు తయారు చేయడంలోనూ ఉపయోగిస్తారనమాట. సో ఇలా తయారు చేసిన వాటిని మనం ఏమని పిలుస్తాం, హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అని పిలుస్తాం. సో మీకు ఐరన్ ఓర్ అనేది న్యాచురల్గా లభిస్తుంది కాబట్టి దాన్ని ఏమని చెప్పాం, ఓర్ని న్యాచురల్ రిసోర్స్ అన్నాం. సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఐరన్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఈ ఐరన్ ఉపయోగించి ఇవన్నీ కూడా మనం తయారు చేసాం. సో ఇక్కడ వీటిని ఏమని పిలుస్తాం, ఇవన్నీ కూడా మనిషి తయారు చేసుకున్నవి. సో ఇలా మనిషి తయారు చేసినాం కాబట్టి వీటిని మ్యాన్ మేడ్ రిసోర్సెస్ అని పిలుస్తాం. టెక్నాలజీ ఈజ్ ఆల్సో ఏ హ్యూమన్ మేడ్ రిసోర్సెస్. సో సాంకేతిక పరిజ్ఞానం కూడాను మనిషి తయారు చేసినటువంటి ఒక వనరు అనమాట. సో ఇక్కడ ఒక మాట అయితే చెప్పడం జరిగింది. సో పీపుల్ లైక్ అస్ యూజ్ న్యాచురల్ రిసోర్సెస్ టు మేక్ హ్యూమన్ మేడ్ రిసోర్సెస్. ఎస్, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. సో ప్రజలు మానవ నిర్మిత రిసోర్సెస్, హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ తయారు చేయాలంటే ఖచ్చితంగా న్యాచురల్ రిసోర్స్ని యూజ్ చేసుకోవాలి. ఎస్, న్యాచురల్ రిసోర్స్ని యూజ్ చేసుకునే మనం మ్యాన్ మేడ్ రిసోర్స్ అయితే తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి. సో మనకి ఏం కావాలి, శాండ్ కావాలి, అండ్ అట్ ద సేమ్ టైం బ్రిక్స్ కావాలి, స్టోన్స్ కావాలి, సిమెంట్ కావాలి. ఇవన్నీ కూడా కొన్ని న్యాచురల్ రిసోర్సెస్ నుండి తయారు చేసినవి, కొన్ని డైరెక్ట్గా న్యాచురల్ రిసోర్సెస్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ శాండ్, ఇట్స్ ఎ న్యాచురల్ రిసోర్సెస్, దాన్ని డైరెక్ట్గా తీసుకుని వాడేస్తున్నాం. సో మొత్తం చేసిన తర్వాత ఇచ్చేది బిల్డింగ్ అనేది ఏమవుతుంది, మ్యాన్ మేడ్ రిసోర్స్ అవుతుంది అనమాట. సో తర్వాత హ్యూమన్ రిసోర్స్ గురించి మాట్లాడదాం. Peoples can make the best use of nature to create more resources when they have the knowledge. సో ఈ న్యాచురల్ రిసోర్సెస్ని ఉపయోగించి, నేచర్ని ఉపయోగించి ఒక బెస్ట్ రిసోర్సెస్ని తయారు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏముండాలి, బెస్ట్ నాలెడ్జ్, స్కిల్ అండ్ ద సేమ్ టైమ్. సో నాలెడ్జ్తో పాటు, స్కిల్తో పాటు టెక్నాలజీ కూడా ఉండాలి. సో చూడండి, జ్ఞానం ఉండాలి, సాంకేతికత ఉండాలి, ఇంకా నైపుణ్యం ఉండాలి. నాలెడ్జ్, జ్ఞానము, స్కిల్, నైపుణ్యము, టెక్నాలజీ, సాంకేతికత. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక 3 కార్టూన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. క్రోప్స్ రూయిన్డ్ డ్యూ టు డ్రాట్, కెన్ ఐ ఫైండ్ ఏ సొల్యూషన్. సో ఈ ఏడాది కూడాను కరువుల వల్ల పంటలు పోయాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, తను ఆలోచిస్తుంది, నేను ఏదైనా ఐడియా చేయగల. దాట్స్ ఇట్, తయారు చేసి తను చెప్పింది. ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు ది నాలెడ్జ్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ వీ కుడ్ ఫైండ్ ఏ సొల్యూషన్. సో మనందరికి కూడాను దానిపైన నాలెడ్జ్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి అండ్ స్కిల్ ఉండాలి. ఈ 3 ఉన్నట్లయితే ఈ ప్రాబ్లం నుండి మనం బయటకు రావచ్చు. ఓకేనా. సో ఇక్కడైతే మార్చాబ్రంది, రీడ్ అండ్ పాండర్ అంటూ. ఓకేనా. సో హ్యూమన్స్ ఆర్ ఇంటర్డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. మనిషి అనేవాడు ఒకరి మీద ఒకరి ఆధారపడుతూ బతికేవాడు. ఫార్మర్స్ ప్రొవైడ్స్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ఎవరీవన్. రైతు అందరికీ ఫుడ్ పెడతాడు. సైంటిస్ట్ సజెస్ట్ వేరియస్ మీన్స్ టు కాంబాక్ట్ ప్రాబ్లమ్స్. శాస్త్రవేత్త అనేవాడు వివిధ రకాల సమస్యల నుండి ఎలా పోరాడాలి, సమస్యల నుండి ఎలా బయటికి రావాలి, కాంబాక్ట్ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లం నుండి బయటికి రావాలని సజెస్ట్ చేస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ అగ్రికల్చర్ ఆల్సో. సో అగ్రికల్చర్లో వచ్చేటటువంటి సమస్యల నుండి ఎలా బయటకు రావాలని సైంటిస్ట్ చెప్తే, సో ఫార్మర్ అనేది వాటిని యూజ్ చేసుకొని ఫుడ్ గ్రైన్స్ అయితే తయారు చేస్తాడు. అండ్ ఇంప్రూవ్ ఫార్మ్ ఆఫ్ ప్రొడక్షన్. సో పంటల ఉత్పత్తిని పెంచుకుంటాడు. అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, సో బోత్ ఆర్ ఓకే, ఇద్దరు కూడా ఇంటర్డిపెండ్ అని చెప్తాం. సో రైతు అనేవాడు మనకి సైంటిస్ట్ మీద డిపెండ్ అయితే, సైంటిస్ట్ అనేవాడు ఫార్మర్ మీద డిపెండ్ అయి ఉన్నాడు. సో ఈ విధంగా మనం చెప్పొచ్చు. తర్వాత చూస్తే ఇక్కడ ఒక పక్కన మనకి లెట్స్ డూ గ్లోజర్ స్టాక్ ఆఫ్ రిసోర్స్. ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ ది రిసోర్స్ అవైలబుల్ ఇన్ ద యూస్. సో మన ఉపయోగానికి నిల్వ ఉండేటటువంటి ప్రకృతి వనరుల్ని స్టాక్ అని పిలుస్తాం. హ్యూమన్ రిసోర్స్ చూసుకున్నట్లయితే రిఫర్స్ టు ది నంబర్ అండ్ ఎబిలిటీస్
ఆఫ్ ది పీపుల్. సో ప్రజలకు ఉండేటటువంటి ప్రజల సంఖ్య, వాళ్ళ యొక్క స్థాయిని మనకు చెప్పేదే హ్యూమన్ రిసోర్స్ అని పిలుస్తాం. సో దే ఆర్ డిఫర్ వ్యూ రిగార్డింగ్ టు ది ట్రీట్మెంట్ ఆఫ్ హ్యూమన్స్ యాజ్ అ రిసోర్స్. వన్ కెనాట్ డినై ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ది స్కిల్ ఆఫ్ హ్యూమన్ దట్ హెల్ప్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఫిజికల్ మెటీరియల్ ఇంటూ వాల్యుబుల్ రిసోర్సెస్. అంటే ఇక్కడ మనం చెప్పింది ఏంటంటే, సో ప్రకృతిలో ఉండేటటువంటి వనరులను మనకు ఉపయోగకరంగా కన్వర్ట్ చేయాలంటే వాటిని భౌతిక రూపాల్లో మార్చవచ్చు, ఫిజికల్ ఫామ్ మెటీరియల్ ఇంటూ ఏ వాల్యుబుల్ రిసోర్సెస్గా ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే సో స్కిల్ అనేది అవసరం. అలా స్కిల్ ఉండేటటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం ఏం చెప్తాం, హ్యూమన్ రిసోర్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సో టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఐరన్ గురించి మాట్లాడదాం. ఓర్ అనేది మనకి ఎర్త్లో లభిస్తుంది. సో దాన్ని ఐరన్గా కన్వర్ట్ చేయడానికి కొంతమంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తారు. సో దే ఆర్ ది హ్యూమన్ రిసోర్సెస్. సో ఐరన్గా తయారు చేసిన తర్వాత మన ఇంటికి కావాల్సినటువంటి ఒక గ్రిల్ కావచ్చు, లేకపోతే ఎక్విప్మెంట్ కావాలనుకోండి, ఈ ఐరన్ నుండి ఆ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి ఇంకో టెక్నీషియన్ లేదా స్కిల్ పర్సన్ వర్క్ చేస్తాడు. సో హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రిసోర్స్ పర్సన్, దట్ మీన్స్ హ్యూమన్ రిసోర్స్ అని చెప్తాను అనమాట. ఇలా మనకి ప్రకృతిలో ఉండే ప్రతి వినియోగానికి ప్రతి వనరును వినియోగించడానికి మనకి రిసోర్సెస్ అయితే హ్యూమన్స్ రిసోర్స్గా హ్యూమన్ బీయింగ్స్ అయితే వర్క్ చేస్తారు. సో నెక్స్ట్ వన్, దట్ ఈస్ వై హ్యూమన్ బీయింగ్ ఆర్ ఏ స్పెషల్ రిసోర్స్. పీపుల్ ఆర్ హ్యూమన్ రిసోర్సెస్. ప్రజలే మనకి హ్యూమన్ రిసోర్స్ అని పిలుస్తాం. ఎడ్యుకేషన్ అండ్ ది హెల్త్ హెల్ప్ ఇన్ మేకింగ్ పీపుల్ ఎ వాల్యుబుల్ రిసోర్సెస్. సో ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో పీపుల్ని ఒక వాల్యుబుల్ రిసోర్స్గా కన్వర్ట్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఎడ్యుకేషన్, సెకండ్ వన్ హెల్త్. సో హెల్తీ పర్సన్ విత్ ఎడ్యుకేటెడ్, చూడండి ఎడ్యుకేటెడ్ హెల్తీ పర్సన్ ఉంటే సో దాన్ని నేను చెప్తాను ఒక బెస్ట్ హ్యూమన్ రిసోర్స్గా చెప్తాను అనమాట. ఇంప్రూవింగ్ ది క్వాలిటీ of people's skills so that they are able to create more resources is known as human resource development. సో కాబట్టి సో ఈ క్వాలిటీ అనేది ఏదైతే మనం స్కిల్ ఏదైతే అనుకుంటున్నామో మనం ప్రజల్లో మనం పెంచాల్సి వచ్చినప్పుడు అంటే పీపుల్స్ని మనం ఏం చేయాలి, సో మోర్ ఎడ్యుకేటెడ్గా చేయాలి, మోర్ హెల్త్గా చేయాలి, వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయగలగాలి. అండ్ స్కిల్స్లో ఉండే క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేసినట్లయితే ఈ ఇంప్రూవ్ చేసేటటువంటి రిసోర్సెస్ని లేదా ఈ రిసోర్స్ని మనం ఇంప్రూవ్ చేయడాన్ని ఏమని పిలుస్తాం, సింపుల్గా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటాం. సో కాబట్టి సో సెంట్రల్ గవర్నమెంట్లో దీనికి ఒక మనకి మినిస్ట్రీ ఉంటుంది, దట్ ఈజ్ MHRD అని పిలుస్తాం. సో MHRD, సో మనం చదువుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడాను ఈ MHRD పరిధిలోకి వస్తుంది అనమాట, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో MHRD అని పిలుస్తాం. సెంట్రల్లో మినిస్టర్స్ మనకి, స్టేట్లో అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటారు. ఇంతకుముందు దీన్ని కూడాను ఏమనేవారు, స్టేట్ MHRD అనేవారు. ఇప్పుడు దాన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్గా మార్చారనమాట. సెంట్రల్లో అయితే మాత్రం మీకు MHRD అనే ఉంటుందన్నమాట, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో ఇది మనకు ఉండేటటువంటి రిసోర్సెస్. సో ఇంత వాల్యుబుల్ ఉండే రిసోర్స్ని మనమైతే కన్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వాటిని మనం పొదుపుగా లేదా వాటిని భవిష్యత్తు తరాల కోసం మనం కొద్దిగా దాచిపెట్టాల్సి ఉంటుంది, కాపాడాల్సి అవసరమైన ఉంటుంది అనమాట. సో మోనా హ్యాడ్ ఏ నైట్ మేర్. షీ డ్రీమ్డ్ దట్ ఆల్ ద వాటర్ ఆన్ ది ఎర్త్ హ్యాడ్ డ్రైడ్ అప్ అండ్ ఆల్ ద ట్రీ కట్ డౌన్. సో ఇక్కడ చూడండి, మోనా అయితే నైట్ టైం అయితే ఒక కళ అయితే వచ్చిందనమాట. ఈ కళలో ఏం చూసింది, నీరంతా ఇంకిపోయింది, ఎండిపోయింది. అండ్ ఆల్ ట్రీస్ ఆర్ కట్ డౌన్, దేర్ వాజ్ నో షేడ్ అండ్ నథింగ్ ఈట్ ఆర్ డ్రింక్. సో మొత్తం కూడా చెట్లన్నీ చంపబడ్డాయి, ఎక్కడ తినడానికి కానీ తాగడానికి కానీ ఏమీ లేదు. పీపుల్ వర్ సఫరింగ్ అండ్ రోమింగ్ అరౌండ్ డిస్పరేట్లీ లుకింగ్ ఫర్ ఫుడ్ అండ్ షేడ్. ప్రజలు విచ్చలవిడిగా ఆహారం కోసము అదేవిధంగా నీడ కోసం తిరుగుతున్నారు. షీ టోల్డ్ హెర్ మదర్ అబౌట్ ద డ్రీమ్. వాళ్ళ అమ్మగారికి తనకు వచ్చిన కళ గురించి అయితే చెప్పడం జరిగింది. అమ్మ, కెన్ దిస్ రియల్లీ హ్యాపెన్? ఇది నిజంగా జరుగుతుందా ఈ కళ అని అడిగింది అనమాట. అప్పుడు అమ్మ అయితే చెప్తుంది, ఎస్, ఇఫ్ వీఆర్ నాట్ కేర్ఫుల్ దెన్ ఎవ్రీ రెన్యూబుల్ రిసోర్స్ క్యాన్ బి బికమ్ వెరీ స్కేర్. సారీ, ఇక్కడ ఈవెన్ అండి. సో ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్, ఇప్పుడు మనం జాగ్రత్తగా పడకపోతే ఈవెన్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఏదైతే మనకి రెన్యూబుల్ అవుతున్న రిసోర్స్ ఉన్నాయో దట్ క్యాన్ బి వెరీ స్కేర్స్ అండ్ ది నాన్ రెన్యూబుల్ వన్స్ కెన్ డెఫినెట్లీ గెట్ ఎగ్జాస్టెడ్.
సో మనం చూస్తున్న నాన్ రెన్యూబుల్ అనేవి పూర్తిగా అదృశ్యమైపోతాయి. అండ్ రెన్యూబుల్ రిసోర్సెస్ కూడాను మనకి చాలా తక్కువ మోతాదులో దొరుకుతాయి. వాట్ కెన్ వీ డూ ఇట్? రాజు అదే సమయంలో ఏం చేయాలి? సో ఏమేం చేయాలి అన్ను పిల్లలైతే అడిగారనమాట. సో దాని క్వశ్చన్ ఒకసారి చూద్దాం. యూజింగ్ రిసోర్సెస్ కేర్ఫుల్లీ. ఓకేనా? సో రిసోర్స్ని కేర్ఫుల్గా యూజ్ చేయాలి. అండ్ గివెన్ దమ్ టైమ్ టు గెట్ రెన్యూడ్ ఈజ్ కాల్డ్ రిసోర్స్ కన్జర్వేషన్. రిసోర్స్ కన్జర్వేషన్ అంటే ఏంటి? యూజింగ్ రిసోర్సెస్ కేర్ఫుల్లీ అండ్ గివింగ్ దమ్ ది టైమ్ టు గెట్ రెన్యూడ్ ఈజ్ కాల్డ్ రిసోర్స్ కన్జర్వేషన్. సో అంటే మన వనరులను చాలా జాగ్రత్తగా వాడాలి. అవి తిరిగి తయారవడానికి వాటికి మనం టైం ఇవ్వాలి. అలా టైం ఇచ్చి వాటిని ఉపయోగించడాన్నే రిసోర్స్ కన్జర్వేషన్ అంటారు. బ్యాలెన్సింగ్ ది నీడ్ టు యూజ్ రిసోర్సెస్ అండ్ ఆల్సో కన్జర్వ్ దెమ్ ఫర్ ద ఫ్యూచర్ ఈజ్ కాల్డ్ సస్టైన్ డెవలప్మెంట్. సో సస్టైన్ డెవలప్మెంట్ సుస్థిర అభివృద్ధి అంటారు. సో బ్యాలెన్సింగ్ ద నీడ్ టు యూజ్ రిసోర్స్ అండ్ ఆల్సో కన్జర్వ్ దెమ్ అంటే మనం ఉపయోగించే వనరులను సరిగ్గా బ్యాలెన్స్డ్గా మన అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగించడం. అండ్ కన్జర్వ్ దెమ్ ఫర్ ద ఫ్యూచర్ భవిష్యత్తు తరాల కోసం వాటిని కాపాడుకోవడం లేదా పొదుపు చేయడాన్ని మనం ఏమంటాం? సస్టైన్ డెవలప్మెంట్ అంటాం. ఇక్కడ ఒక క్వశ్చన్ అనమాట. వాట్ ఈజ్ సస్టైన్ డెవలప్మెంట్? బ్యాలెన్సింగ్ ద నీడ్ టు యూజ్ ది రిసోర్స్ అండ్ ఆల్సో కన్జర్వింగ్ దెమ్ ఫ్రమ్ ది ఫ్యూచర్ ఈజ్ కాల్డ్ సస్టైన్ డెవలప్మెంట్. సో ఫ్యూచర్ కోసం అవసరాలు తగ్గట్టు వాడడం, ఫ్యూచర్ వాళ్ళకి మనం స్టోర్ చేయడాన్ని సస్టైన్ డెవలప్మెంట్ సుస్థిర అభివృద్ధి అంటారు. సో మన అవసరం అంటే వనరులను జాగ్రత్తగా వాడడం, అంతేకాకుండా రెన్యూ అవ్వడానికి టైం ఇస్తూ వాడడాన్ని రిసోర్స్ కన్జర్వేషన్ అంటాను. సో దేర్ ఆర్ మెనీ వే ఆఫ్ కన్జర్వింగ్ రిసోర్సెస్. ఈచ్ పర్సన్ కెన్ కంట్రిబ్యూట్ బై రెడ్యూసింగ్ కన్జంప్షన్. సో వీటిని కన్జర్వ్ చేయడానికి చాలా మార్గాలు అయితే ఉన్నాయి. అందులో మొదటిది ఈచ్ పర్సన్ కెన్ కంట్రిబ్యూట్ బై రెడ్యూసింగ్ కన్జంప్షన్. తన వినియోగాన్ని తగ్గించుకోవడం వల్ల లేదా రీసైక్లింగ్. సో ఉపయోగించిన దాన్ని మళ్ళీ తిరిగి ఉపయోగించడం వల్ల లేదా అంటే తిరిగి దాన్ని ఉపయోగించి మళ్ళీ కొత్త తయారు చేయడం లేదా వాడిందే రెండోసారి వాడడం వల్ల. సో ఇలా మనం చేయడం వల్ల ఏం చేయొచ్చు? సో కొంతవరకు న్యాచురల్ రిసోర్స్ని మనం కన్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరన్ బాటిల్ అయితే తీసుకున్నారు, ఐరన్ టిన్ని తీసుకున్నారు. సో ఐరన్ టిన్లో మీరు ఆయిల్ అనేది క్యారీ చేశారు. సో నెక్స్ట్ టైం ఏం చేస్తాం? ఈ ఐరన్ టిన్ని మళ్ళీ సో ఐరన్ రీసైక్లింగ్ వాడికి ఇచ్చి తిరిగి దాన్ని ఇంకో ఆకారం తయారు చేయవచ్చు. దీనివల్ల ఏమవుతుంది? సో ఐరన్ ఓర్ అనేది రెండోసారి తీయాల్సిన అవసరం లేదు. లేదా ఐరన్ టిన్ని మల్టీపర్పస్ కోసం ఇంకో వినియోగం కోసం వాడినట్లయితే, అంటే ఒకసారి వాడింది తిరిగి మళ్ళీ వినియోగకరంగా వాడడం చేయడం వల్ల మనం ఏం చేయొచ్చు? కన్జంప్షన్ అయితే తగ్గించవచ్చు. అల్టిమేట్లీ ఇట్ మేక్స్ ఏ డిఫరెన్స్ బికాస్ ఆల్ అవర్ లైవ్స్ ఆర్ లింక్డ్. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే సో నివసించడానికి మనకి అవకాశం అయితే కల్పిస్తుంది. అట్ ద సేమ్ టైం మన జీవితాలందరూ కూడా ఒకరితో ఒకరిది అనుబంధం కలిగి ఉంటుంది, లింక్ అయితే ఉంటుంది అనమాట. దట్ ఈవినింగ్ ద చిల్డ్రన్స్ అండ్ దేర్ ఫ్రెండ్స్ మేడ్ ప్యాకెట్స్ అండ్ షాపింగ్ బ్యాగ్స్ out of old newspapers, discarded clothes and baskets from the bamboo sticks. We will give a few to every family we know, said Mona. ఆఫ్టర్ అంటే వెంటనే పిల్లలు ఏం చేశారంటే కొంతమంది ప్లాస్టిక్ బకెట్స్ కానివ్వండి, అంటే వాటర్ ఎక్కడైతే వేస్ట్ అవుతుందో వాటిని కానివ్వండి, న్యూస్ పేపర్తో వాళ్ళు బ్యాగ్స్ తయారు చేశారు. అండ్ అదేవిధంగా ఎదురు బద్దలతో బకెట్లు చేసేసి వాళ్ళ అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇద్దామనేసి వాళ్ళైతే అనుకున్నారు. ఐఎమ్ గోయింగ్ టు వెరీ కేర్ఫుల్ నాట్ టు వేస్ట్ పేపర్. ఇక్కడ నుండి పేపర్ వేస్ట్ చేయను అని చెప్పడం జరిగింది. మెనీ ట్రీస్ ఆర్ కట్ డౌన్ టు మేక్ న్యూస్ పేపర్. సో మనం వాడుతుండేటటువంటి న్యూస్ పేపర్ కోసం చాలా చెట్లు అయితే నరకవేయబడడం జరుగుతుంది. ఐ విల్ సీ ది ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ వేస్టెడ్ ఇన్ మై హౌస్. మా ఇంట్లో కరెంట్ వేస్ట్ కాకుండా నేను జాగ్రత్త పడతానంటూ ముస్తఫా అయితే చెప్పడం జరిగింది. ఎలక్ట్రిసిటీ కమ్స్ ఫ్రమ్ ది వాటర్ అండ్ కోల్. ఈ ఎలక్ట్రిసిటీ అనేది మనకి బొగ్గు నుండి నీటి నుండి అయితే వస్తుంది. సో ఈ విధంగా మనకి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఆశ అయితే ఒక మాట అయితే చెప్పడం, ఐ విల్ మేక్ షూర్ దట్ వాటర్ ఈజ్ నాట్ వేస్టెడ్ అట్ హోమ్. ఇంటిలో నీరు అనేది వేస్ట్ కాకుండా నేను చూస్తాను. టుగెదర్ వీ కెన్ మేక్ ఏ డిఫరెన్స్.
chorus the children. సో మొత్తం కూడా ఏం చేశారు, chorus గా పెద్దగా చెప్తారనమాట. అందరం కలిసి మనం కొత్త దాన్ని తయారు చేద్దాం, సో తేడాని చూపిద్దాం అంటూ వాళ్ళైతే ఒక పెద్దగా ప్రతిజ్ఞ చేశారనమాట. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది థింగ్స్ మోనా, రాజు అండ్ దేర్ ఫ్రెండ్స్ డిడ్. వాట్ అబౌట్ యూ? ఇది రాజు, మోనా వాళ్ళ ఫ్రెండ్స్ చేసింది. మరి మీరైతే ఏం చేస్తున్నారు? సో ఇక్కడైతే మనకి సస్టైన్ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని ప్రిన్సిపల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటది? రెస్పెక్ట్ అండ్ కేర్ ఫర్ ఆల్ ఫార్మ్ ఆఫ్ లైఫ్. సో మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? రెండు ఇతర అంటే ఆల్ లైఫ్, అందరి జీవితాలను మనం గౌరవించాలి, ఒకరినొకరు జాగ్రత్త చూసుకోవాలి. ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్. మానవులు ఎలా అయితే జీవిస్తున్నారో వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ అయితే చూసుకోవాలి. కన్సర్వ్ ది ఎర్త్స్ వైటాలిటీ అండ్ డైవర్సిటీ. సో భూమిపై ఉండేటటువంటి విలువలను, వైవిధ్యాలను మనం కాపాడుకోవాలి. మినిమైజ్ ద డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ప్రకృతి వనరులను మనం ఏం చేయాలి? సో వాటిని ఖర్చు అనేది తగ్గించుకోవాలి, అంటే వాటి యొక్క వినియోగం అనేది తగ్గించాలి. చేంజ్ ది పర్సనల్ యాటిట్యూడ్ అండ్ ప్రాక్టీసెస్ టువర్డ్ ది ఎన్విరాన్మెంట్. సో మన పర్సనల్ యాటిట్యూడ్, మన ఆలోచన విధానాన్ని మార్చాలి. ప్రకృతి పరంగా మనం ఏం చేయాలి? ఖర్చుని అంటే ప్రకృతిని కాపాడుకునేటటువంటి కార్యక్రమాలను ప్రాక్టీస్ చేయాలి. ఎనేబుల్ కమ్యూనిటీస్ టు కేర్ ఫర్ దేర్ ఓన్ ఎన్విరాన్మెంట్. సో ఎవరి ప్రకృతిని వాళ్ళు కాపాడుకునేటందుకు కమ్యూనిటీస్ అయితే మనం ఏర్పాటు చేయాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. ఇక తర్వాత చూద్దాం. ఇక్కడ ద ఫ్యూచర్ ఈస్ అవర్ planet and its people is linked with our ability to maintain the preserve the life support system that nature provides. Therefore, it is our duty to ensure that all uses of renewable resources are sustainable. So, renewable resources ni viniyogichanam anedi మనం అందరం అలవాటు చేసుకోవాలి. The diversity of life on the earth is conserved. సో భూమి మీద ఉండేటటువంటి వైవిధ్యమైన జీవితాలని మనం కాపాడుకోవాలి. The damage of natural environment system is minimized. ప్రకృతిని చెడగొట్టేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, లేదా కృత్యాలు ఏవైతే ఉన్నాయో, వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని సంఖ్య తగ్గించుకోవాలి. సో ఇది గైస్ ఈ పాఠం అయితే. ఇక్కడైతే మనకి టెక్స్ట్ బుక్లో ఒక 3 క్వశ్చన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ 3 క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్ చూస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. వై ఆర్ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూటెడ్ అన్ఈక్వల్లీ ఓవర్ ది ఎర్త్? ఇక దానికి ఆన్సర్ అయితే మీరు చూడవచ్చు. రిసోర్సెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అన్ఈక్వల్లీ ఓవర్ ద ఎర్త్ బికాస్ ఆఫ్ ది డిఫరెంట్ న్యాచురల్ కండిషన్స్ అండ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ లైక్ టెరైన్, క్లైమేట్ అండ్ ఆల్టిట్యూడ్. సో ఇలా మనకి చెప్పడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ రిసోర్స్ డెవలప్మెంట్? రిసోర్స్ డెవలప్మెంట్ ఈజ్ మెథడ్ ఆఫ్ యూటిలైజింగ్ అవర్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ, యూజబిలిటీ అండ్ యూటిలిటీ ఆఫ్ రిసోర్స్. సో ఇది ఆన్సర్. వై ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ ఇంపార్టెంట్? హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ ది డెవలప్మెంట్ ఆఫ్ అదర్ రిసోర్సెస్ solely depends upon the resources, as humans have knowledge, skills and technology to develop other resources. సో ఇతర వనరులను అభివృద్ధి చేయాలంటే మనిషి అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే హ్యూమన్ రిసోర్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? సస్టైన్ డెవలప్మెంట్ అంటే ఏంటి? వీ షుడ్ యూజ్ రిసోర్సెస్ ఇన్ సచ్ ఎ బ్యాలెన్స్డ్ వే దట్ వీ సాటిస్ఫై అవర్ నీడ్స్ యాజ్ వెల్ యాజ్ కన్సర్వ్ దెమ్ ఫర్ ద ఫ్యూచర్. మన అవసరాలని తగ్గట్టుగా వినియోగిస్తూ ఫ్యూచర్ కోసం కాపాడడాన్నే ఏమని చెప్తాం? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంట. ది కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ సస్టైన్ డెవలప్మెంట్. అండ్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. టిక్ ది కరెక్ట్ ఆన్సర్ అంటే ఇవ్వడం జరిగింది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ మేక్ ఏ సబ్స్టెన్స్ యాజ్ ఎ రిసోర్స్? కింద వాళ్ళు రిసోర్స్ కానిది ఏది అని అడిగారు అనమాట. యూటిలిటీ, వాల్యూ, క్వాలిటీ. క్వాంటిటీ అనేది కాదు, సో అది మనకు కాదనమాట. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ హ్యూమన్ మేడ్ రిసోర్సెస్? కింద వాళ్ళు మానవుడు తయారు చేసినటువంటి రిసోర్స్ ఉంది. సో మెడిసిన్స్ టు ట్రీట్ క్యాన్సర్, స్ప్రింగ్ వాటర్, ట్రాపికల్ ఫారెస్ట్ కాదు, స్ప్రింగ్ వాటర్ కూడా కాదు. సో క్యాన్సర్ అనేది తయారు చేసేది ఇది మనకి ఏమవుతుందంటే హ్యూమన్ మేడ్ రిసోర్స్ అవుతుంది. సో తర్వాత కంప్లీట్ ది స్టేట్మెంట్ బయోటిక్ రిసోర్సెస్ ఆర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే బయోటిక్ రిసోర్సెస్ని చెప్పండి అన్నాను అనమాట. సో derived from living beings, made by human beings, derived from non-living things అన్నాడు.
బయాటిక్ రీసెర్చ్ అంటే లివింగ్ బీయింగ్స్ నుండి కలెక్ట్ చేసింది కాబట్టి ఆప్షన్ ఏ. సో ఈ విధంగా చెప్తే థర్డ్ వన్ అయితే మీకు ఒక యాక్టివిటీ ఉంది. సో యాక్టివిటీకి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే ఇక్కడ ఉంది. మీరు వీడియోని పాస్ చేసి సో ఇదైతే చూడొచ్చు. సో గైస్ ఇదైతే ఫస్ట్ లెసన్ సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ మీకు మరిన్ని వీడియోస్ అనేవి సో ఇదే విధంగా క్వశ్చన్ ఆన్సర్స్తో కలిపి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పంపించడం జరుగుతుంది. సో ఎక్కడైనా సరే చిన్న చిన్న మిస్టేక్స్ కానీ చదవడంలో కానీ మిస్టేక్స్ కానీ దొరలుండొచ్చు. సో వాటిని మీరు పాజిటివ్గా తీసుకుంటారని ఆశిస్తున్నాం. అండ్ ఈ ఛానల్ నచ్చినట్లయినా కంటెంట్ నచ్చినట్లయినా జస్ట్ హిట్ ఎ లైక్ బటన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ది బెల్ ఐకన్ ఫర్ ది అప్కమింగ్ notifications. Thank you very much. Jai Hind.